Hi, hello friends, welcome to our channel. In this video, we will discuss about the carbohydrates. Carbohydrates అనేది పేపర్ 2లో ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఫుడ్ కెమిస్ట్రీ, దాంట్లోని ఫస్ట్ టాపిక్ ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్స్. సో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి, అవి సోర్సెస్ ఆఫ్ అంటే వేటిలో ఉంటుంది, అవి ఎలా ప్రిపేర్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. So carbohydrates introduction. So carbohydrates are also called as sugars and provide energy when consumed. సో మనం ఎప్పుడైతే తింటామో వాటిని ఆహారంగా, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎనర్జీ అనేది సప్లై అవుతుంది వాటి నుంచి. సో దీస్ ఆర్ ద షుగర్స్ అండ్ ప్రొవైడ్ ద ఎనర్జీ వెన్ వి కన్జ్యూమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవర్ బాడీస్ బ్రేక్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్. మన బాడీ ఏం చేస్తుంది, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ని ఎలా బ్రేక్ చేస్తుంది ఈ ప్రాసెస్ చూద్దాం. సో అది బ్రేక్ డౌన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ఆల్సో రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో ఓన్లీ ఎనర్జీ మాత్రం రిలీజ్ కాదు, అలాగే ఏమి రిలీజ్ అవుతుంది అని అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ని బ్రేక్ చేస్తామో అప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అనేది ఈజ్ అ ప్రైమరీ కార్బోహైడ్రేట్ అవర్ బాడీస్ యూస్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. సో మనకి ఎనర్జీ వస్తుంది అంటున్నాం. ఓకే, సో ఆ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది అని అన్నాం. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ బ్రేక్ అవుతుందో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ వస్తుంది. సో అన్ని సెల్స్కి కూడా మనకి గ్లూకోజ్ అనేది ఇంపార్టెంట్. సో గ్లూకోజ్ అనేది ఏంటి, కార్బోహైడ్రేట్. సో అది అనేది సింపుల్ షుగర్, చాలా మళ్ళీ దాన్ని ఏం డివైడ్ చేయలేము, అంటే అది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద షుగర్స్, అంటే సింపుల్ షుగర్. సో ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే ఈ సింపుల్ షుగర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, గ్లూకోజ్ ఇస్ ద ప్రైమరీ కార్బోహైడ్రేట్ అవర్ బాడీస్ యూస్ టు ప్రొడ్యూస్ ద ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మనం కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. సో ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతుంది కార్బోహైడ్రేట్స్ అనేది చూద్దాం. సో మనకి ఆ నేమ్లోనే ఉంది ఫ్రెండ్స్, ఫోటోసింథసిస్. ఫోటో మీన్స్ లైట్ అండ్ సింథసిస్ అని అంటే ఏంటి, ప్రిపరేషన్ అంటే. సో దాన్ని ఏమంటామంటే ఫోటోసింథసిస్. అండ్ లైట్ ప్రిపరేషన్ అని కూడా అనొచ్చు కదా. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఈ లైట్ ప్రిపరేషన్ ద్వారా ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇలా ఓన్లీ లైట్ ఉండడం వల్లనే కదా, లైట్ వల్ల ప్రిపేర్ అవుతుంది. మరి మనకి ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ కావాలి కదా, అవి ఏమి రియాక్ట్ అయితే మనకి ఆ లైట్ ఉండడం వలన ఆ ప్రోడక్ట్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతుందో తెలియాలి కదా. సో ఏంటి ఆ రియాక్టెంట్స్ అంటే, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇవి రెండు కూడా సన్లైట్ ప్రజెన్స్, అంటే సన్లైట్ ఉండడం వలన మనకి ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేవి అంటే షుగర్స్ అనేవి ప్రిపేర్ అయింది. సో దాంట్లో మెయిన్గా ఏంటి అని అంటే సింపుల్ షుగర్, మనకి గ్లూకోజ్. సో కార్బోహైడ్రేట్స్లో ఇక్కడ గ్లూకోజ్ అని ఇచ్చారు. సో సచ్ as గ్లూకోజ్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద ప్లాంట్స్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ అంటే సన్లైట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. ఇవన్నీ ఉండడం వలన మనకి ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఇక్కడ ప్రిపేర్ అయింది. ఓకే, తర్వాతకి ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి మనం కూడా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్లాంట్ సోర్స్ కదా, అవి తీసుకుంటాం అండ్ యానిమల్స్ కూడా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో మన యొక్క డిఫరెంట్ ఎంజైమ్స్ ఉంటుంది కదా మన బాడీలో, స్టమక్లో, అవన్నీ డైజెస్ట్ చేయడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేది రిలీజ్ అయ్యి అలాగే ఎనర్జీ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ మే బి డిఫైన్డ్ యాజ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్. సో వాటిని ఏమనొచ్చు అంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. ఓకే, ఆర్ ఇంకా ఏమనొచ్చు అంటే కంపౌండ్స్ విచ్ ప్రొడ్యూస్ దెమ్ ఆన్ హైడ్రోలైసిస్. సో కార్బోహైడ్రేట్స్ యొక్క ఫార్ములా ఏంటిది, CH2OL. నెంబర్ ఆఫ్ టైమ్స్ ద CH2O ఈజ్ గెట్ రిపీటెడ్. అంటే కార్బోహైడ్రేట్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్లో వచ్చేసి కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇవి కార్బోహైడ్రేట్లో ఎలాంటి రేషియోలో ఉంటుంది, 1:2:1 రేషియోలో ఉంటుంది ఫ్రెండ్స్. సో కార్బన్ వచ్చేసి 1, 2 వచ్చేసి హైడ్రోజన్, O వచ్చేసి 1. సో 1:2:1 రేషియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే మనకి తెలుస్తుంది. ఫార్ములా ఫర్ ద కార్బోహైడ్రేట్ ఈజ్ మనము ఏమన్నాం, CH2ON అన్నాం కదా. సో N ఏం రిప్రజెంట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ CH2O అనేది రిపీట్ అవుతుందని చెప్తున్నాం. సో ఈ ఫార్ములాలో ఏముంది అంటే CH2N O. సో ఈ ఫార్ములా నుంచి తెలుస్తుంది అన్నాను కదా, ఎలా అంటే ఫార్ములా ఉంది H2 అండ్ O. సో ఏం లేదంటే అర్థమైంది 1, ఇక్కడ 2 ఉంది వదిలేయండి.
ఓ ఉంది, ఓ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈవెన్ మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా ఏం చేయండి అంటే ఇది ఐడియా ఉంచుకోండి. సో మనకి ఏం తెలుసు, 1:2:1 రేషియో. సో దాన్ని ఇలా రాయొచ్చు, ఓల్ అని పెట్టుకోండి. అప్పుడు మీకు ఫార్ములా యూజ్ అయిపోతుంది. లేదా మీకు ఆ రేషియో గుర్తుకు రాలేదు, మీకు ఫార్ములా గుర్తుకుంది. సో ఇలా మనకి ఏమొస్తుందంటే రేషియో వస్తుంది 1:2:1. ఓకే, వచ్చేసి క్లాసిఫికేషన్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎలా డివైడ్ అవుతుంది, ఎలా క్లాసిఫై అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనము కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లిసిటీ అండ్ బిహేవియర్ ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయింది: మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలిసాకరైడ్. సో మోనోసాకరైడ్, మోనో మీన్స్ సింగిల్ అండ్ సాకరైడ్ మీన్స్ షుగర్ అండ్ ఒలిగో మీన్స్ మెనీ అన్నట్టు. సో మెనీ షుగర్స్ అండ్ పాలిసాకరైడ్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ షుగర్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద సింపుల్ షుగర్ కాంబినేషన్ బట్టి ఇక్కడ డివైడ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసినట్టు మోనోసాకరైడ్స్ అంటే ఇవి సింపుల్ షుగర్స్, మళ్ళీ వీటిని ఇలా మనం బ్రేక్ డౌన్ చేయలేము. సో వీటిని ఏమంటామంటే సింపుల్ షుగర్స్ అంటాం లేదా మోనో షుగర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒలిగోసాకరైడ్స్. ఒలిగో మీన్స్ మెనీ. ఒలిగోలో అలాంటి గ్లూకోజ్ 2 కంబైన్ అయిందనుకోండి, మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇది 2 to 10 అలాంటి గ్లూకోజ్లో 10 కావచ్చు, అదే గ్లూకోజ్ కాకుండా ఫ్రక్టోసే కానీ కంబైన్ కావచ్చు. అలా డిఫరెంట్గా కాంబినేషన్ ద్వారా ఈ షుగర్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓన్లీ 2 to 10 షుగర్స్ కంబైన్ అయిన వాటిని ఏమంటారంటే ఒలిగోసాకరైడ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలిసాకరైడ్స్. పాలి అంటే చెప్పాను కదా, మోర్ దెన్ 10. సో ఏవైతే 10 కంటే ఎక్కువగా ఉంటుందో వాటిని అన్నిటిని కూడా ఏమంటాం పాలి షుగర్స్ అంటాం. సో మోనో షుగర్స్ని నేను ఇలా చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే ద షుగర్స్ దట్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్ ఆర్ కాల్డ్ యాజ్ సింపుల్ షుగర్స్. అనొచ్చు డెఫినెట్లీ. ఈ మోనోసాకరైడ్లో వచ్చినట్లయితే మనకి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ట్రయోసెస్, టెట్రోసెస్, పెంటోసెస్, హెక్సోసెస్, ఇలా డివైడ్ అయింది. సో మోనో షుగర్స్ని ఇంకా ఏం డివైడ్ చేయలేదు, అవి బేస్డ్ ఆన్ ద కార్బన్ ఐటమ్స్ 5గా డివైడ్ అయింది: ట్రయోసెస్, టెట్రోసెస్, పెంటోసెస్, హెక్సోసెస్ అండ్ హెప్టోసెస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సాకరైడ్స్ అనేవి ఎలా డివైడ్ అయింది: డైసాకరైడ్, ట్రైసాకరైడ్, టెట్రాసాకరైడ్, పెంటాసాకరైడ్. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఏమన్నాము, ఓన్లీ ఎప్పుడైతే షుగర్స్ కంబైన్ అవుతుందో మనకి ఇవి ఫామ్ అవుతుంది. ఓన్లీ 2 షుగర్స్ కంబైన్ అవుతే దాన్ని ఏమంటామంటే డైసాకరైడ్. వెన్ 3 కాంబినేషన్ ఇట్ ఫార్మ్స్ ద ట్రై. అండ్ టెట్రా 4 షుగర్స్ అండ్ పెంటా వచ్చేసి 5 షుగర్స్. ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పాలిసాకరైడ్. వాట్ అబౌట్ ద పాలిసాకరైడ్? పాలి అంటే ఏంటి, మెనీ. మోర్ దెన్ 10 షుగర్స్ కంబైన్ అవ్వడం వల్ల వచ్చిన షుగర్స్ని ఏమంటామంటే పాలిసాకరైడ్స్. అవి ఏంటి, అవి అంటే ఒకే రకం షుగర్స్ కంబైన్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే హోమోసాకరైడ్స్. అండ్ డిఫరెంట్ అయితే హెటరోసాకరైడ్స్. దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్స్ స్టార్చ్ కానీ, గ్లైకోజన్ కానీ, సెల్యులోజ్ కానీ, కైటిన్, ఇన్సులిన్, ఇవన్నీ కూడా ఏంటి షుగర్స్. ఇవన్నీ కూడా షుగర్స్. దాంట్లో సేమ్ రకమైన షుగర్స్ కంబైన్ అవి వచ్చింది కాబట్టి వాటిని ఏమంటారు హోమో పాలిసాకరైడ్స్. అండ్ హెటరో పాలిసాకరైడ్స్ చూసినట్లయితే అగర్ అండ్ పెప్టిడోగ్లైకాన్. సో ఇవి హెటరో, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ యొక్క కాంబినేషన్లో వచ్చింది వాటికి వీటికి ఏమంటామంటే హెటరో పాలిసాకరైడ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఇది అనేది దేని మీద బేస్డ్ అయింది అంటే కాంప్లెక్స్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. దే మే బీ హోమో పాలిసాకరైడ్ ఆర్ హెటరో పాలిసాకరైడ్. సో స్ట్రక్చర్ వైజ్గా అవి హోమో పాలిసాకరైడ్ అనొచ్చు, హెటరో పాలిసాకరైడ్ అనొచ్చు. స్ట్రక్చర్ అంటే అవి కాంప్లెక్సిటీ వైజ్గా చూసాం, అండ్ ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా చూస్తున్నాం. సో హోమో పాలిసాకరైడ్ మీరు ఎప్పుడైతే స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో హోమో పాలిసాకరైడ్స్ అంటే చెప్పాను కదా, ఈ సేమ్ టైప్ ఆఫ్ ద మోనోసాకరైడ్ ఆన్ హైడ్రోలైసిస్. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసామో సేమ్ టైప్ ఆఫ్ ద సింపుల్ షుగర్స్ ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే హోమోసాకరైడ్స్. అండ్ దాంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్లైకోజన్ కానీ, స్టార్చ్ కానీ, డెక్స్ట్రిన్ కానీ, సెల్యులోజ్ కానీ, ఇవన్నీ కూడా హోమోసాకరైడ్స్. నెక్స్ట్ వచ్చేసి హెటరోసాకరైడ్స్ దట్ విచ్ ఈల్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ద సింపుల్ షుగర్స్ ఆన్ హైడ్రోలైసిస్ ఆఫ్ కాల్డ్ ద హెటరో షుగర్స్. అండ్ విచ్ ఇంక్లూడ్స్ ద మ్యూకోపాలిసాకరైడ్స్. పెప్టిడోగ్లైకాన్ అనే కదా, పెప్టిడోగ్లైకాన్ అండ్ అగర్ అని చెప్పాను కదా, ఇవి హెటరోసాకరైడ్స్, హెటరో పాలిసాకరైడ్. సో బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఆర్ రోల్ ఆఫ్ పాలిసాకరైడ్, సో వాటి యొక్క ఫంక్షన్ని బట్టి బేస్డ్ ఆన్ దర్ స్ట్రక్చర్ని బట్టి, అంటే వాటి యొక్క ఫంక్షన్ని బట్టి కూడా ఇవి డివైడ్ అవుతుంది. చాలా పాలిసాకరైడ్స్ అని అంటున్నాం. ఏంటి, కైటినే కానీ, పెప్టిడోగ్లైకాన్, సెల్యులోజ్ కానీ, ఇవి ఏమంటాం స్ట్రక్చరల్గా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ కాంప్లిసిటీ డిఫరెంట్గా డివైడ్ అయింది. ఇలా మోనో షుగర్స్, ఒలిగో షుగర్స్ అండ్ పాలిసాకరైడ్స్. సో కానీ ఇక్కడ ఏంది బేస్డ్ ఆన్ స్ట్రక్చర్గా డివైడ్ అయింది. సో హోమో మీన్స్ సేమ్, అంటే అది స్ట్రక్చర్ని చెప్తుంది, అందుకే ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. సో హోమో, హెటరో. సో ఇక్కడ వాటి యొక్క ఫంక్షన్ని బట్టి చూసినట్లయితే స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్లో వచ్చేసి కైటిన్, పెప్టిడోగ్లైకాన్, సెల్యులోజ్. కైటిన్ అనేది ఏ టైప్ ఆఫ్ ద పాలిసాకరైడ్, హోమో టైప్. అండ్ పెప్టిడోగ్లైకాన్ అనేది వచ్చేసి హెటరో టైప్.
అండ్ సెల్యులోజ్ వచ్చేసి హోమ్. అంటే మనకి బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ వైజ్ కూడా ఇక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఓన్లీ ఇప్పుడు సెల్యులోజే కానీ గ్లూకోజ్ ఇనులినే కానీ హోమోపాలిసాకరైడ్లో ఒక గ్రూప్లో వచ్చింది కాబట్టి ఎప్పుడు ఇవి ఒకే విధంగా ఉంటుంది, స్టోరేజ్గా ఇలానే ఉంటుంది అని అనుకోవద్దు. స్టోరేజ్గా డిఫరెంట్ ఫంక్షన్ని బట్టి డిఫరెంట్గా కేటగిరీ అవుతుంది. సో ఇక్కడ గ్లూకోజ్ అండ్ కైటిన్ అనేది వచ్చేసి మనకి ఏంటి అని అంటే హోమోపాలిసాకరైడ్స్, అండ్ పెప్టిడోగ్లైకన్ వచ్చేసి మనకి హెటరోపాలిసాకరైడ్స్ కదా. కాకపోతే ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినది స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్. వాట్ ఆర్ ద స్టోరేజ్ పాలిసాకరైడ్? సో అవి వచ్చేసి స్టార్చే కానీ ఇనులినే కానీ గ్లైకోజన్ అయితే సేమ్ టైప్ ఆఫ్ షుగర్స్ ఉంటుంది. ఇది హోమో, ఇనులిన్ కూడా హోమో, స్టార్చ్ కూడా హోమో. సో స్టోరేజ్లో వచ్చేసి అన్నీ కూడా హోమో షుగర్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో గ్లూకోజే కానీ ఫ్రక్టోజే కానీ అండ్ లాక్టోజ్, స్టార్చ్, సెల్యులోజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్. గ్లూకోజ్ అది మనకి ఫ్రూట్స్ నుంచి కానీ ఫ్రూట్ నుంచి వస్తే ఫ్రక్టోజ్ అంటారు ఫ్రెండ్. ఇక్కడ వచ్చేసి మనకి హనీ నుంచి అని కార్న్స్ నుంచి వెళ్ళి మామూలుగా గ్లూకోజ్ షుగర్ ఉంటుంది కదా, దాన్ని గ్లూకోజ్ అంటాం. నెక్స్ట్ వచ్చి షుగర్ కేన్ నుంచి వెళ్ళి జాగరీ నుంచి వెళ్ళి ఇవన్నీ వస్తుంది కదా షుగర్, దాన్ని ఏమంటారంటే సూక్రోజెస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ నుంచి వస్తుంది కదా, మిల్క్ నుంచి వచ్చేదాన్ని లాక్టోజ్ అంటాం, లాక్టోజ్. అండ్ సీరియల్స్ నుంచి, ట్యూబర్స్ నుంచి, రూట్స్ నుంచి వీటిని కూడా కాంప్లెక్స్ షుగర్ అన్నట్టు స్టార్చ్. నెక్స్ట్ వచ్చేసి వుడ్స్ అని, పెప్పర్ కానీ సెల్యులోజ్ అంటాం. సెల్యులోజ్ వుడ్ నుంచి వస్తుంది కాబట్టి మేము ఇది సెల్యులోజ్ అంటాం. ఫంగల్ సెల్ వాల్, ఫంగి యొక్క సెల్ వాల్ ఉంటుంది కదా, దాని యొక్క సెల్ వాల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కైటిన్. దాని నుంచి సోర్స్ అనేది సెల్ వాల్ యొక్క సోర్స్. సో నెక్స్ట్ వచ్చి బ్యాక్టీరియల్ సెల్ వాల్ అయితే ఏమంటామంటే పెప్టిడోగ్లైకాన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఆఫ్ అనిమల్. సో మనం గ్లైకోజ్ అని నేమ్ ఇస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ దేర్ సోర్సెస్ అనేది డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వబడింది ఫ్రెండ్స్. సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి 1 gram ఆఫ్ ద కార్బోహైడ్రేట్ గివ్స్ హ్యాస్ 4 kilocalories ఆఫ్ ఎనర్జీ. ఇది పెట్టుకోండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ నుంచి వెళ్ళి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అసలు మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి చీఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో it is a energy stores, it gives us energy, fuel, save and metabolic intermediaries, and it is a source of energy. First point. నెక్స్ట్ వచ్చేసి రైబోస్ అండ్ డియోక్సిరైబోస్ షుగర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో ఫుల్ టాపిక్ క్లియర్ కట్గా చూద్దాం ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.